హాయ్ ఫ్రెండ్స్. సో ఎపిసోడ్ అయితే పెద్దగా ఏం లేదు, డొల్లా యాజ్ యూజువల్గా సండే ఎపిసోడ్ ఫండే అన్నారు కదా, కొన్ని బాక్సెస్ ద్వారా ఏమైనా ఇంట్రెస్టింగ్ తీసుకొస్తారేమో, మనిషి చేసిన మిస్టేక్స్ ఏమైనా క్వశ్చన్ చేస్తారేమో అనుకున్నాం సండేలో, బట్ ఇక్కడ క్వశ్చన్ చేయలేదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే సండే ఎపిసోడ్ బోరింగ్ ఎపిసోడ్ లాగానే అనిపించింది. కాకపోతే మాట్లాడుకోవడానికి కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను ఒకసారి వీలైతే ఆ యొక్క ఫోటో కూడా మీకు డిస్ప్లే చేస్తానండి. నాగార్జున గారు వెళ్ళే ముందు అందరికీ బాయ్ చెప్తాడండి. ఈ కామనర్స్ ఒక్కరు కూడా లేచి బాయ్ చెప్పట్లేదు. ఎందుకు ఇంత అహంకారం, ఎందుకు ఇంత బల్బు వీళ్ళకి? అరే మినిమం రెస్పెక్ట్. ఒక హోస్టు, అంత పెద్ద స్టార్ హీరో, అంత వయసున్న పర్సన్ అద్దట్టు అతను వెళ్తున్నప్పుడు లేచి కనీసం బాయ్ చెప్పడానికి వీళ్ళకి ఏమవుతుంది? అక్కడున్న సెలబ్రిటీసే లేచి బాయ్ చెప్తున్నారు. వీళ్ళు కామనర్స్ ఒక అగ్నిప్రక్ష షో నుంచి వచ్చినంత మాత్రాన వీళ్ళు ఏమైనా ప్రపంచాన్ని గెలిచారా? లేకపోతే వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారంటే రేపు పొద్దున నిజంగా సెలబ్రిటీ హోదాస్తే ఇంకెలా బిహేవ్ చేస్తారు? నువ్వు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి. కొన్ని బేసిక్ కామన్ సెన్స్, కొన్ని బేసిక్ అనేవి ఉండాలి. వీళ్ళు అవి ఏవి పట్టించుకోవట్లేదు. మరి దారుణంగా కూర్చొని ఆ డిమాండ్ పవన్ నిలబడలేదు, మాస్క్ మ్యాన్ నిలబడలేదు, శ్రీజ, ప్రియా, నేను చూసినందుకు ఒక సోల్జర్ కళ్యాణ్ మాత్రమే నిలబడ్డాడండి. రిమైనింగ్ ఏ ఒక్క కామనర్ కూడా నిలబడి బాగా చెప్పట్లేదు. మరి ఇంత దారుణమా? అట్లీస్ట్ మినిమం రెస్పెక్ట్ అండి హోస్ట్కి, అది గౌరవం ఇవ్వడం. మీకు హోస్ట్ చేసే పర్సన్ ఒక పెద్ద హీరో, 60+ ఉన్న హీరో, అలాంటి పర్సన్ బాయ్ చెప్తున్నప్పుడు లేచి చెప్పడానికి వీళ్ళకి ఏమవుతుంది? అతని ముందే కాలు మీద కాలేసుకొని మాట్లాడుతున్నారు. సరేలే అనుకోవచ్చు, ఓకే షో కదా, షో ఫార్మాట్ ప్రకారం కొంచెం బిల్డప్ ఇద్దామని వేసుకున్నారు అనుకున్నా, సరేలే అనుకోవచ్చు. కానీ వెళ్లే ముందు కూడా ఇంత దారుణమా? కనీసం లేచి చెప్పడానికి కూడా వీళ్ళకి ఇంత అహంకారం. నేనైతే ఇది ఖచ్చితంగా బల్బ్ అనుకుంటా. ఇంకా ఫ్యూచర్లో కూడా కామనర్స్ని తీసుకోకూడదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా చెప్తున్నా, బిగ్ బాస్ వాళ్ళు ఈ అగ్నిపరీక్ష షో పెట్టరు, కామనర్స్ని తీసుకోరండి. ఒకవేళ తీసుకున్నా కూడా 1 or 2% తీసుకొని వదిలేస్తారు అంతే. ఇంత ప్రియారిటీ ఇచ్చి, ఇంత పెద్ద ఖర్చు పెట్టి, ఇంత మందిని తీసుకొని ఇలా ఇంత అవమానం. ఇది నిజంగా చెప్తున్నా, నాగార్జున గారికి అవమానమే అండి, 100% చెప్తున్నా. అతను చాలా అప్పటికి ఓపిక పడుతున్నట్టు నాకు అనిపించింది. కాకపోతే ఏమీ అనలేరు కాబట్టి సైలెంట్ ఉన్నట్టు అనిపించింది. మీకేమనిపించింది అండి యాజ్ ఒక హోస్ట్గా? సరే అతను ఎవరిని ఎలా క్వశ్చన్ చేసినా సరే, ఒక హోస్ట్గా అతను వెళ్లే ముందు మినిమం మర్యాదతో లేచి మరి బాయ్ చెప్పనీకి వీళ్ళకి వచ్చిన అహంకారం ఏంటి? ఇది మీకు కరెక్ట్ అనిపించిందా, రాంగ్ అనిపించింది? ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే నిజంగా అస్సలు నచ్చలేదు. టూ వరస్ట్ బిహేవియర్ ఫ్రమ్ కామనర్స్, చాలా వరస్ట్ బిహేవియర్. ఇది అస్సలు యాక్సెప్టబుల్ కాదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో కామన్ మ్యాన్ తీసుకోవాలని కూడా కామన్ ఆడియన్ కూడా కోరుకోడు. అంత అహంకారం, అంత బలుపు, అంత పొగరు చూపిస్తున్నారు ఈ కామనర్స్. ఇక పోతే టాస్క్ అండి. ఓవరాల్గా ఎపిసోడ్ చూస్తే నాకు అందులో టాస్క్ గురించి మాట్లాడాలనిపించింది. టాస్క్లో మరి టూ మచ్ ఆఫ్ ఓవర్ బోర్డ్ ఫిజికల్గా ఆడారనిపించింది. ఎస్పెషల్లీ అతను బర్నీ గారు టూ మచ్ వాళ్ళని అటు తీసి పడేసాడు, ఇటు తీసి పడేశాడు. అంటే నేనేమనుకుంటున్నా, ఓకే అఫ్ కోర్స్ ఇప్పుడు సీజన్ 8లో ఒక ఎగ్గు టాస్క్ ఉంటుంది కదా, పాములతో నుంచి ఎగ్గు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఫిజికల్గా ఆడతారు. నిఖిల్, అలాగే సోనియా, వీళ్ళందరూ, యష్మి, వీళ్ళందరూ చాలా ఫిజికల్గానే ఆడతారు. దానికి మించి పోల్చుకుంటే తక్కువే కావచ్చు. కానీ ఇక్కడ నాకు ఎందుకో టూ మచ్ అనిపించింది. వాళ్ళు అంటే అప్పుడే షూట్ అయిపోయింది, అంటే అదే డ్రెస్ల మీద వీళ్ళు సాటర్డే ఎపిసోడ్ వేసుకున్న డ్రెస్ మీదనే జరగడం, వాళ్ళకి అంత అన్కంఫర్టబుల్ ఉండడం. అండ్ అది కాకుండా బర్నీ గారు మరి తీసి పడేసి లాగేస్తున్నారండి. ఎట్లా అయిపోయిందంటే, నాకు బలం ఉంది, నేను బలవంతుణ్ణి, నేను ఫిజికల్గా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయించుకోనిక మరి దారుణంగా ఒక్కొక్కరిని అండర్టేకర్ కదా తీసి కింద పడేసినట్టు ఒక్కొక్కరిని అట్లా పడేస్తున్నాడండి. ఇట్లా అది మరి నాకు దారుణం అనిపించింది. నేను క్లిప్స్ కూడా ప్లే చేస్తున్నా కదా, చూడండి. ఇంత దారుణంగా, ఇంత ఫిజికల్గా ఆడాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ అండి. మీకు ఎవరికైనా అనిపించిందా ఓవర్ బోర్డ్గా? లేదురా బాబు, నువ్వే కొంచెం ఎక్కువ ఓవర్ థింక్ చేస్తావు, టాస్క్ అంటే అలాగనే ఆడాలనుకుంటున్నారు, ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే అది యాక్సెప్టబుల్గా చేయట్లేదండి. నాకైతే ఓవర్ బోర్డే అనిపించింది, ఓవర్గానే ఫిజికల్గా ఆడాలనిపించింది. ఈ ఓవరాల్ టాస్క్లో నేను ఎవరిని గుడ్ అంటానంటే ఖచ్చితంగా శ్రేష్ఠి వర్మ గారు, అలాగే రీతు చౌదరి గారు. వీళ్ళిద్దరు అంత ఫిజికల్గా ఆడినా కూడా వీళ్ళని ఇష్టం వచ్చిన లాగేసి కింద పడేసినా సరే ఎక్కడ కూడా ఉమెన్ కార్డు తీయలేదు, ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ఉమెన్ కార్డు సింపతి చూపించాలనుకున్న టాస్క్ లాగానే చూసి చాలా బాగా ఆడారు. నాకు అది చాలా బాగా నచ్చింది. కాకపోతే బర్నీ గారే కొంచెం ఎక్కువగా ఓవర్ బోర్డ్ అయి ఫిజికల్గా ఆడారేమో అని అనిపించింది నాకైతే. సో ఆ టాస్క్ అంత అవసరం లేదు. ఇక పోతే శ్రేష్ఠి వర్మ విషయంలో కావాలనే ఆమెను ఎలిమినేట్ చేసిన నాకు అనిపిస్తుంది. మీరు దీని మీద ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు అండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే
బాటమ్ 2 ఈజ్ బాటమ్ 2. ఇది నేను చెప్పింది కాదు, నాగార్జున గారే చెప్తారు సీజన్ 7లో అనుకుంటా. అంటే లీస్ట్ 2లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి లీస్ట్ ఓటింగ్ వచ్చినట్టే. ఆ లీస్ట్ 2లో ఎవరైతే వాళ్ళ షోకి యూజ్ అవుతారు, వీళ్ళ వల్ల మనం ఎక్కువ కంటెంట్ తీసుకోవచ్చు ఫ్యూచర్లో కూడా అని చెప్పి వాళ్ళని సేవ్ చేస్తారు, వాళ్ళకి నచ్చని వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. సో ఇప్పుడు డీమన్ పవన్ ఎందుకు ఉంచారంటే అతను తీసుకున్న కేటగిరీ ఒక పులిహోర కలపాలి. అందరూ తను ఆల్రెడీ అదే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరితో ప్రయత్నం చేస్తున్నాడు. ఈవెన్ శ్రేష్ఠ వర్మ గారితో కూడా ప్రయత్నించాడు. సో ఇలా ఒక్కొక్కరితో పులిహోర ట్రై చేస్తున్నాడు కాబట్టి అతని నుంచి హౌస్లో కొంచెం ఏమైనా కంటెంట్ తీసుకొద్దాం, ఇటు అని రీతు చౌదరితోనైనా అలాగే ప్రియ శెట్టి గారితో సరే ఎలాగోలాగా పులిహోర కలిపితే అతని నుంచి ఆయన కంటెంట్ వస్తుందేమో అని చెప్పి అతనికి లీస్ట్ ఓటింగ్ పడినా సరే శ్రేష్ఠి వర్మ గారిని ఎలిమినేట్ చేశారని నాకు అనిపించింది. అది కాకుండా ఒక బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో కండక్ట్ చేసి అందులో కామన్ ఐడెంటిటీకి ఒక ఓటు బ్యాంకు క్రియేట్ చేసి ఆ ఓటు బ్యాంకు ద్వారా సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్ ఎవరంటే డీమన్ పవన్. సో అలాంటి కంటెస్టెంట్ని మళ్ళీ ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ చేస్తే అంత పెద్ద షో కండక్ట్ చేసి ఇలా వీళ్ళకి ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసి మరి హౌస్లోకి పంపించినా సరే ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోతే ఇంకా అంత పెద్ద కండక్ట్ చేసిన షోకి వాల్యూ లేకుండా పోతుంది. ఎలా అయితే ఏంట్రా మళ్ళీ ఆఖరికి వస్తే కామన్ ఐడెంటిటీ ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోయాడు, వాళ్ళకంటూ ఒక ఛాన్స్ రావట్లేదు అనే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. కాబట్టి బిగ్ బాస్ గారు ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని కావాలనే శ్రేష్ఠి వర్మ గారిని ఎలిమినేట్ చేశారని నాకు అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. మీకు అలాగే అనిపించిందా? లేకపోతే లేదురా బాబు నువ్వు రాంగా చెప్తున్నాం, మాకు అలా ఏమనిపించలేదు, శ్రేష్ఠి వర్మ గారు ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్ అనిపించిందని అనుకుంటే ఇట్లా కామెంట్ చేయండి. అంటే శ్రేష్ఠి వర్మ గారు ఉంటే బెటర్, కంపారిటివ్లీ ఫ్లోరా సైని సుమన్ శెట్టి గారితో పోల్చుకుంటే శ్రేష్ఠి వర్మ గారు ఉంటే బెటర్. కొంతమంది సుమన్ శెట్టి గారికి ఎలా ఓటింగ్ పడుతుంది అనుకుంటున్నారు. సుమన్ శెట్టి గారికి ఓటు వేసే వాళ్ళందరూ కూడా షో చూడకుండా వేస్తున్నారు. 90s కిడ్స్ ఫేవరెట్ కామెడియన్, చాలా కష్టపడి పైకి వచ్చాడు, మంచి కామెడీస్ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేశాడు, అలాంటి పర్సన్ హౌస్లో ఉండాలి. అలాంటి పర్సన్ కొంతమంది అయితే విన్ అయినా పర్లేదు అని చెప్పి ఫేస్బుక్ అయినా థ్రెడ్ యాప్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇతని గురించి చూడకుండానే ఓట్లు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే అతనికి అంత ఓటింగ్ పడుతుంది. బట్ నేనేమంటే నేను షో చూశాను కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే కంపారిటివ్లీ శ్రేష్ఠి వర్మ, ఇటు సుమన్ శెట్టి అలాగే ఈ అమ్మాయి పెంటు ఫ్లోరెస్ అని వీళ్ళిద్దరికన్నా కొంచెం బెటర్ కంటెస్టెంట్, డిజర్వ్ కంటెస్టెంట్ ఉండుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. కానీ శ్రేష్ఠి వర్మ గారు వెళ్లే ముందు ఆ గుడ్డు ఇష్యూ ఎందుకు అంత దారుణంగా సీరియస్గా తీసుకొని మరి తనుజ గారి మీద అలాగే ఈ అమ్మాయి పేరేంటి ఇతని పేరేంటి అభరణి గారి మీద మరి అంత ఎందుకు అంత ఓవర్గా మాట్లాడిందేమో అనిపించింది. అసలు గుడ్డు మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఈమె కంటెంట్ మీద, ఈమె గేమ్ ప్లాన్ ఎలా ఉందని పెట్టుంటే బాగుండేది. అక్కడ గుడ్డు తీసిన సంజన గారే బాగున్నారు, ఆడ ఓనర్స్ బాగున్నారు, రిమైనింగ్ టెనెంట్స్ బాగున్నారు. ఈవెన్ నాగార్జున గారు దాని గురించి పెద్దగా అడ్రస్సింగ్ కూడా చేయలేదు. బట్ ఈమె మాత్రం ఆ గుడ్డు ఇష్యూలు చాలా సీరియస్గా తీసుకొని ఏడవడం నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు, కొంచెం డ్రామాటిక్గా అనిపించింది. మరి టూ మచ్గా థింక్ చేసిందేమో గుడ్డు ఇష్యూలో అని నాకు అనిపించిందండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అది కాకుండా మాస్క్ మ్యాన్ హరీష్, ఇతను త్రూ అవుట్ ఎపిసోడ్, సండే ఎపిసోడ్ త్రూ అవుట్ మూడీగానే ఉన్నాడు, ఎక్కడ పెద్దగా స్మైల్ ఇవ్వలేదు. అది కాకుండా అంటే సాటర్డే ఎపిసోడ్కి సండే ఎపిసోడ్కి ఓన్లీ 1 or 2 hours మాత్రమే గ్యాప్ ఉంది. అంటే టోటల్ 1 day షూట్ చేస్తారు కాబట్టి జస్ట్ వెళ్ళి వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని రావడమే. కాబట్టి ఆ నెగిటివ్ అయినది ఇంకా అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది అనుకుంటా. అంటే సాటర్డే రోజు జరిగిన ఇష్యూస్ అన్ని కూడా అలాగే అతనికి సండే ఎపిసోడ్ కూడా కనిపించాయి. అందుకే అతని ముఖం అలా ఉంది. దట్టు కొంచెం ఎక్కువనే క్లాస్ బీకారు కాబట్టి ఎక్కడైనా సరే మాస్క్ మ్యాన్ మూడీగానే ఉన్నాడు. అండ్ మాస్క్ మ్యాన్ని కూడా అంటే ఈరోజు ఏమైనా టెలికాస్ట్ చేస్తారేమో, మాస్క్ మ్యాన్ని ఏడుస్తూ ఉంటే కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించి అతను ఓదార్చారని చెప్పి, నా ఫ్యామిలీ చూస్తే ఏమనుకుంటారని చెప్పి మాస్క్ మ్యాన్ కూడా ఏడ్చి బాధపడ్డాడని చెప్పి మనకైతే ఒక టాక్ ఉందండి. నాకు ఇప్పుడు కొంతవరకు అయితే చూస్తే మాస్క్ మ్యాన్ 2.0 లోడింగ్, మాస్క్ మ్యాన్కి సింపతి వర్కౌట్ అయ్యే నామినేషన్ ఎపిసోడ్ కూడా వస్తుందని, దట్టు కొంతమంది రివ్యూవర్స్ కావాలనే మాస్క్ మ్యాన్ మీద కొంచెం సింపతి చూపిస్తున్నారు, జాలి చూపించి కొంచెం ఎప్పుడు లేని విధంగా ఆయన మీద కొంచెం పొగడతల వర్షం ఎక్కువ అవుతుంది. మరి ఇది ఎందుకో తెలియదు. అది నేను కొంచెం దాని మీద క్లారిటీ తీసుకొని ఇంకొన్ని వీడియోస్ అబ్జర్వ్ చేసి ఇఫ్ ఇన్ కేస్ ఇది వాంటెల్లీగా చేస్తున్నా నాకు అనిపిస్తే మాత్రం తెలుసు కదా సీజన్ 8లో ఎలా మనం నిరభ్యంతరంగా చెప్పేసామో యాజ్ యూజువల్గా అది కనుక ఏమైనా మిస్ ఫైర్గా అంటే వాంటెల్లీగా ఒక సిండికేట్ ఏర్పడి రివ్యూవర్స్ అందరూ అతనికి భజన చేయాలని ఫిక్సర్ అని నాకు అనిపించిన, నాకు తెలిసిన నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి. ఇప్పటి వరకు అయితే మాస్క్ మ్యాన్ మీద ఒక 60% నెగిటివ్ ఉంటే 40% పాజిటివే ఉంది ఇప్పటికీ కూడా. మన మాస్క్ మ్యాన్ మీద అయ్యో పాపం అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మాస్క్ మ్యాన్ 2.0 లోడింగ్ అని కూడా చాలా మంది ఉంటున్నారు. అది ఎంతవరకు హౌస్లో షోకి ఇంపాక్ట్ చూపిస్తో చూద్దాం. అఫ్ కోర్స్ ఎవరైనా సరే మనం ఎవరినైనా సరే జడ్జి చేయాలనుకుంటే అది ఎపిసోడ్ వరకే జడ్జి చేయాలి తప్ప త్రూ అవుట్ సీజన్కి వేయాలి. ఇప్పుడు ఒక ఎపిసోడ్లో అతను రాంగ్ చేసినంత మాత్రం మొత్తం సీజన్ మొత్తం తప్పు చేస్తున్నట్టు కాదు. అది ఎప్పుడు జడ్జి చేయకూడదు. ఒక రోజు ఒక షోలో ఒక రోజు ఒక ఎపిసోడ్లో మాత్రమే మనం జడ్జ్ చేయాలి. అది మిస్టేక్, అది రైట్ ఆర్ రాంగ్, అంతే. రైట్ ఆర్ రాంగ్ కూడా అది ఒపీనియన్ మాత్రమే చెప్పాలి. సో అక్కడ రాంగ్ అయినంత మాత్రం త్రూ అవుట్ సీజన్ అతను అలాగే ఉండడం చాలా తప్పు. అండ్ మాస్క్ మ్యాన్కి సంబంధించి
వాళ్ళ ఫ్యామిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళి అతను ఎలా పెళ్లి చేసుకున్నా అని చెప్పి వాళ్ళ మిస్సెస్ని కూడా కొంత నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారంట. అది చాలా తప్పు. ఇది ఎవరైనా సరే వాళ్ళని ఖండించాలి. అండ్ అలా కామెంట్ చేసిన వాళ్ళ మీద ఇంకా మనం రివర్స్ మాట్లాడాలి. అండ్ వాళ్ళ కామెంట్స్కి లైక్ చేయొద్దండి. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ హౌస్లోకి వెళ్ళాడంటే అది కేవలం అతని వరకు మాత్రమే ఉండాలి. అది కూడా ఎపిసోడ్ 105 daysలో అతను ఎంతకాలం ఉంటే అంతకాలం వరకే మనం జడ్జ్ చేయాలి. వన్స్ వాళ్ళు బయట అడుగు పెట్టారంటే ఇంక అవసరం లేదు మనకి, వాళ్ళ గురించే మనకు అవసరం లేదు. అంతేగాని వాళ్ళ పర్సనల్ లైఫ్కి వెళ్ళి వాళ్ళని తిట్టడం అనేది చాలా తప్పు. ఏదైనా సరే షో వరకే ఉండాలి. షో గురించి మాట్లాడాలి తప్ప ఇంకా రిమైనింగ్ ఏ టాపిక్స్ కూడా మాట్లాడకూడదు. నేనైతే దాన్ని టోటల్గా ఖండిస్తున్నా. అలా ఎవరు చేయకండి, చేసేవారిని కూడా ఎంకరేజ్ చేయకండి. అలాగే బజ్ హోస్ట్ అంటే శ్రేష్ఠి వర్మ గారు ఇంటర్వ్యూ ఉంది, బజ్ ఇంటర్వ్యూ, దాని మీద వీడియో చేయాలా వద్ద ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.